లీగల్ న్యూస్ ఛానల్కి స్వాగతం. ఈరోజు నా భర్త బంధువులు మా ఇంటికి రాకూడదు, నా బంధువులే నాకు బంధువులు అనే దాని మీద మనం ఈరోజు డిస్కస్ చేసుకుందాం. చాలా మటుకు మనం చూసే భార్యాభర్తలలో ఎవరైతే జంటలు ఉన్నారో మోస్ట్ ప్రాబబ్లీ ఎక్కువ మటుకు ఆడపిల్లలు, నాకు మా ఆయన వైపు వాళ్ళు వస్తే నాకు ఇష్టం ఉండదండి, నాకు మా ఆయన వైపు వాళ్ళు చూస్తే ఒక రోతండి, వాళ్ళు కల్చర్ లేని వాళ్ళండి, వాళ్ళు మా స్టేటస్కి తగలేదండి అనే మాటలు చాలా ఎక్కువగా వాళ్ళ వైపు నుంచి వచ్చే ఎక్కువ మటుకు కంప్లైంట్స్ అవే ఉంటాయి. అంటే ఏమనుకుంటారంటే భర్త ఒకరే కావాలి, భర్త వైపు బంధువులు అక్కర్లేదు. ఈ భర్త వైపు బంధువులు అక్కర్లేదు అనే కాన్సెప్ట్ ఎక్కడ దాకా ఈ ఆడపిల్లలు ఇవాళ రేపు అంటున్నారంటే మా ఆయన కావాలి కానీ మా ఆయనను కన్న తల్లి మాత్రం నాకు ఇష్టం లేదు అని అంటున్నారు. అది చాలా అన్యాయం అని చెప్పి మేము ప్రతి సందర్భాల్లో చెప్తుంటాం. ఎందుకంటే మీ ఆయన వాళ్ళు అమ్మ లేకపోయినప్పుడు మీ ఆయన ఎలా వస్తాడమ్మా అని అంటే అది అర్థం చేసుకోలేని స్టేజ్లో ఆడపిల్లలు ఉన్నారు. ఎందుకంటే నా భర్త వైపు బంధువులు అని అంటే మేబీ పేరెంట్స్ అని కూడా వాళ్ళ దూర బంధువులే కాదు, కన్న తల్లిదండ్రులే వాళ్ళు బంధువులాగా పరిగణించుకుంటున్నారంటే అదేదో సామెత చెప్పినట్టు భర్త వైపు బంధువులు వస్తే హాల్లో కూర్చుంటారు, అమ్మ వైపు భార్య వైపు బంధువులు వస్తే వంటింట్లో దాకా వెళ్ళిపోతారు అనే సామెతను వీళ్ళు నిజంగానే ఇప్పుడు ప్రజెంట్ స్టేజ్లో అది నిజం చేస్తున్నారు. అది ఎందుకు అంటే అది నాకు అక్కర్లేదు, వాళ్ళని నేను యాక్సెప్ట్ చేయలేనన్న ధోరణి వాళ్ళకు ఎప్పుడైతే వాళ్ళు స్టార్ట్ చేస్తున్నారో అది ఫస్ట్ ఒక బీట వాళ్ళ సంసారం అనే నావకు ఒక చిల్లు పడిపోయినట్టే. ఎందుకంటే ఎప్పుడైతే నువ్వు నీ భర్త వైపు వాళ్ళను బంధువులను నువ్వు యాక్సెప్ట్ చేయవో నీ భర్త కూడా నీతోటి అంతే ప్రేమగా నేను యాక్సెప్ట్ చేయలేని స్టేజ్లోకి నువ్వు వెళ్ళిపోయినట్టు. మేబీ ఇది కొన్ని సందర్భాలలో మనం చాలా మటుకు ఇలాంటి కేసెస్లో మేబీ కౌన్సిలర్స్ తప్పు చేస్తుంటారు, తర్వాతనేమో ఇటువైపు పేరెంట్స్ తప్పు చేస్తుంటారు. ఆ అబ్బాయిని ఒంటరి చేసి పర్వాలేదు మేము లేకపోయినా పర్వాలేదు నాన్న, నువ్వు నీ భార్యతో నువ్వు కలిసి నువ్వు హ్యాపీగా ఉంటే పర్వాలేదు అని చెప్పేసి చాలా మటుకు కుటుంబాలలో మాకేం పర్వాలేదండి, మాకు పర్వాలేదు, వాళ్ళిద్దరు బాగా ఉంటే సరిపోతుంది అని చాలా మటుకు కొడుకులు కన్న తల్లిదండ్రులు వేరే వెళ్ళిపోతున్నారు. దాని మూలాన భర్తలు మరి భార్యలతో కలిసి ఉండట్లేదు అంటే డెఫినెట్గా కలిసి ఉంటున్నారు. కానీ ఎలా కలిసి ఉంటున్నారు అనేది ఇప్పుడు ఉండే ప్రజెంట్ భార్యలకు అవసరం లేదు, నా భర్త నాకు కావాలని. మేబీ అందుకనే కొన్ని కేసెస్లో ఏవైతే 15-20 ఏళ్ల తర్వాత ఈ భార్యాభర్తలు ఎవరైతే డైవర్స్లు అనేవి వేసుకుంటే ఎందుకు మీరు ఇన్ని రోజుల తర్వాత ఈ డైవర్స్ అనేది వేసుకుంటున్నారు అని అంటే దాన్ని మనం ప్రీవియస్ హిస్టరీలోకి వెళ్తే దానికి చేసిన మేము చూసిన మెయిన్ కారణం ఏంటంటే నాకు మా అమ్మ వాళ్ళ వైపు నుంచి నన్ను దూరం చేసినప్పటి నుంచి నాకు ఆ ఫ్రస్ట్రేషన్ అనేది ఉంటుంది. నేను ఒంటరి కదా, నాకు ఒంటరి వాళ్ళని అన్నప్పుడు నేను ఏం చేయలేని పరిస్థితి కదా, నేను మా అమ్మ వాళ్ళ గురించి నేను అడ్జస్ట్ అయిపోయాను, నా సొసైటీ గురించి అడ్జస్ట్ అయిపోయాను, పిల్లల గురించి అడ్జస్ట్ అయిపోయాను, కానీ నాకు అక్కర్లేదు, నేను ఈ డెసిషన్ తీసుకున్నాను అంటే ఈ ఫ్రస్ట్రేషన్ లెవెల్స్ ఎప్పటి నుంచి వాళ్ళ మనసులో కంటిన్యూ అయ్యేది బర్స్ట్ అవుతున్నాయో మీరు అర్థం చేసుకోండి. కనుక మేము ఏం చెప్తున్నామంటే మీరు మీ భర్తే కాదు, మీ భర్తతో పాటు మీ భర్త కన్నా తల్లిదండ్రులు వాళ్ళ చుట్టూ వాళ్ళని కూడా మీరు ఎప్పుడైతే యాక్సెప్ట్ చేశారో మీ భర్త మీతో అంతే త్వరగా, అంటే ఈజీగా, అంతే సులువుగా మీతో కలిసిపోయే అవకాశాలు ఉన్నాయి. అంతే తప్ప నా భర్త నాకు కావాలి, నా భర్త వైపు వాళ్ళు ఎవరు అన్న ఆలోచనని మీరు ఎంకరేజ్ చేసినా, ఒకవేళ అలాంటి ఆలోచన ఉన్న ఆడపిల్లల తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో అది వాళ్ళని ఎంకరేజ్ చేయకండి. దానికి అది మెయిన్ ఒక ప్రాబ్లంకి స్టార్ట్ అవ్వడానికంటే ఆ సంసారం విచ్ఛిన్నం అవ్వడానికి అది అంకురం అని చెప్పేసి అది మాత్రం ఆలోచించండి. ఇప్పుడు బాగుండడం కాదు, వాళ్ళు కలకాలం బాగుండాలి అని ఆకాంక్షించే వాళ్ళే నిజమైన బంధువులు. చెడుని ఇమీడియట్గా చెప్పాలి, ఎంత మంచిని తొందరగా చెప్తామో చెడుని కూడా అంతే విధంగా చెప్పినా ఇప్పుడే ఈ భార్య భర్తలు కలిసి ఉండే అవకాశాలు ఉంటాయి.